నాయన మన అన్న మీటింగ్లో చూసిండు జనసేన జెండా సభ్యత్వం తీసుకోగానే సరికాదు, ఆ నాయకత్వం లక్షణాలు కూడా ఉండాలని చెప్తుంది. అన్న పవన్ అన్న, నువ్వు పార్టీ పెట్టు, నీ జనసైన్యంలోకి ఈర మహిళల్ని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని తయారు చేసిన వచ్చిన పదవుల కోసం వచ్చినట్టే ఉంది, కానీ సమస్య మీద మాట్లాడడానికి వచ్చినట్టు ఉందా? జనసైన ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జనసైన జెండా లేవాలా, అక్కడ జనసైన నాయకుడు ఉండాలి, అక్కడ జనసైన ఈర మహిళ ఉండాలి. అప్పుడు కదా నీ పార్టీకి బలం పెరిగేది, అప్పుడు కదా నువ్వు ఆశించిన నాయకత్వం లక్షణాలు దేశం అంతా పెరగలేదు. అప్పుడు కదా పవనన్న అంటే నా అన్యాయం జరిగిన చోట పవనన్న ఉంటాడని పేరు వచ్చేది. అక్కడ కదా దుర్భాషలు ఆడేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, దుర్మార్గం చేసేవాళ్ళు, అధర్మం చేసేవాళ్ళు ఎన్నిలు ఉండేది. అక్కడ జనసేన జెండా లేస్తేనే కదా. ఎక్కడన్నా పార్టీ గెలిచింది, ఎక్కడ జనసేన జెండా ఎక్కడ లేస్తుంది, ఎక్కడ జనసేన నాయకులు ఎడిపోయినరు, ఎక్కడ ఏది వాళ్ళ గలం ఏది వాళ్ళ వాయిస్ ఏది? ఎక్కడ కానొస్తుంది? పదం కోసం వచ్చారా, కూర్చోడానికి వచ్చారా, లేదా జనసేన సభ్యత తీసుకున్నామని పేరు కోసం వచ్చారా? దేనికోసం వచ్చారు? అన్న నాయకత్వాలు, అన్న సిద్ధాంతాలు, అన్న నీతి నిజాతాలు, అన్నం నిలబెడితే మనకు 10 మందికి మేలు జరుగుతుంది, కొన్ని లక్షలాది మంది కాదు కోట్ల మంది ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మిన నిజమైన జనసేన నాయకుడు అయితే అన్న మీద ఎక్కడైతే బురద చల్లెనరో అక్కడ జనసేన నాయకుడు గొంతు లేవాల. అక్కడ అన్న కాదు నిలబడేది, అన్న వాయిస్ రూపంలో మనం మాట్లాడాలా. అధర్మం జరిగిన చాటల్లా అన్న మీద దుమ్మెత్తిపోతారు. ఎక్కడ ఏది జరిగినా కూడా ఊళ్ళో పెళ్లి కుక్కలు అలా ఆడ ఊలి అయినట్టు ఎక్కడ ఏది జరిగినా కూడా పవనన్న పేరు తీసుకొస్తారే. జనసేన నాయకులు అంతా చచ్చిపోయారా? ఎందుకు మీరు మాట్లాడరు? మీరు మాట్లాడాలని కోరుకుంటున్నారు. నిజమైన జనసేన జెండా పట్టుకుంటే, జనసేన నాయకులు అయితే, అన్న సిద్ధాంతాలు నమ్మితే, మిమ్మల్ని నమ్మి అన్న పార్టీలో చేర్చుకున్నందుకు ఎక్కడ జనసేనకు అన్యాయం జరిగినా, ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగినా, ఎక్కడ పవనన్న పేరు తీసుకొచ్చి అన్యాయంగా దుర్భాషలు ఆడినా మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. జనసేన నాయకులు పదవులు తీసుకొని ఏసీ రూమ్లో కూర్చోటానికి కాదు, అన్యాయం మీద పోరాడటానికి. ఆ జెండా ఒక వ్యక్తి మీ అమ్మటుంది, మామూలు వ్యక్తి కాదు, నీతి నిజాతులతో కూడిన వ్యక్తి, ధర్మ అధర్మాలతో పోరాడే వ్యక్తి. ఆయన దానవీర సూరకర్ణ అని పేరు వచ్చింది ఎందుకు? అంతటి మహానుభావుడు శివాజీ ఛత్రపతి మహారాజు ఖడ్గం పట్టుకొని మహారాష్ట్ర మీటింగ్ పోతే ఆయనలో శివాజీ ఛత్రపతి గారు వచ్చింది. అంతటి ఈరుడికి మీరు జనసేన నాయకులు అయినందుకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అధర్మం జరిగినా జనసేన జెండాలు లేవాలని నేను కోరుకుంటున్నా. అన్నని దుర్భాషలు ఆడుతుంటే ఒక నాయకుడు మాట్లాడాలని కూడా నేను కోరుకుంటున్నా. దయచేసి